ఓకే, దీని గురించి కాస్త డీప్గా చూద్దాం. ఈ మధ్య ప్లాట్ఫామ్ ఓపెన్ చేయగానే చాలామందికి ఓ కొత్త పాపప్ మెసేజ్ కనిపించుంటుంది కదా, అదే డేటా క్లీనప్ పూర్తయింది అని. ఇంతకీ దీని అర్థమేంటి? మన మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది? వాటన్నింటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సో అసలు విషయం ఏంటంటే, రీసెంట్గా టీం ఒక పెద్ద డేటా క్లీనప్ ఆపరేషన్ను కంప్లీట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. ఇది ఏదో చిన్న మెయింటెనెన్స్ వర్క్ కాదు, మొత్తం సిస్టమ్ను ప్రభావితం చేసే ఒక చాలా ముఖ్యమైన అవసరమైన స్టెప్ అన్నమాట. ఈ వార్త వినగానే మనందరి మైండ్లో వచ్చే మొదటి క్వశ్చన్ ఇదే. అసలు ఈ డేటా క్లీనప్ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న రీజన్ ఏమయ్యుంటుంది? ఎందుకంటే మన డైలీ యూసేజ్పై దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. రైట్, ఇక మొదటి కీలకమైన విభాగానికి వద్దాం. ఇంత పెద్ద ఆపరేషన్ అసలు ఎందుకు అవసరమైంది? సింపుల్గా చెప్పాలంటే, ప్లాట్ఫామ్ సమగ్రతను, దాని హెల్త్ను కాపాడటం కోసమే ఇదంతా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఇది అనుకోకుండా జరిగిందేమీ కాదు. దీని వెనుక ఒక క్లియర్ గోల్ ఉంది. అదేంటంటే, సిస్టంలోని డేటాను ఇంకా కరెక్ట్గా నమ్మదగినదిగా మార్చడం. ఇది ప్లాట్ఫామ్ లాంగ్ టర్మ్ హెల్త్కి చాలా అంటే చాలా అవసరం. అసలు ఈ క్లీనప్లో ఏ అకౌంట్లను టార్గెట్ చేశారు? ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇందులో 1 ఇన్వాలిడ్ అకౌంట్లు, 2 ఈమెయిల్స్ పంపిస్తే బౌన్స్ అవుతున్న అడ్రస్సులున్న అకౌంట్లు, 3 పాత @omail.ai అకౌంట్లన్నీ, ఆ తర్వాత అసలు పనిచేయని ఈమెయిల్స్ ఉన్న అకౌంట్లు కూడా ఉన్నాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ప్రాసెస్లో టీం కూడా ఆశ్చర్యపోయిందట. ఎందుకంటే వాళ్ళనుకున్న దానికంటే చాలా చాలా ఎక్కువ సంఖ్యలో ఇన్వాలిడ్ అకౌంట్లున్నట్లు తెలిసింది. అప్పుడే వాళ్లకర్థమైంది ఈ క్లీనప్ ఎంత అవసరమో అని. ఇది సిస్టమ్ మీద ఉన్న అనవసరమైన భారాన్ని తగ్గించే ఒక మంచి స్టెప్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అందరికీ వచ్చే మెయిన్ డౌట్కి వద్దాం. ఈ మార్పుల వల్ల యాక్టివ్గా ఉన్న యూజర్ అకౌంట్లపై ఏవైనా ప్రభావం ఉంటుందా? దీని గురించి కాస్త క్లారిటీ తెచ్చుకుందాం. ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఇదే. మరి నా అకౌంట్ సంగతేంటి? దానికేమైనా ప్రాబ్లమా అని. ఇది చాలా సహజమైన క్వశ్చన్. ఈ పెద్ద క్లీనప్ తర్వాత మన అకౌంట్లు సేఫ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకోవటం కరెక్టే. దీనికి సమాధానం చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ అకౌంట్ యాక్టివ్గా ఉండి వెరిఫై అయ్యుంటే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ 100% సేఫ్. మరి మీరు గమనించే మార్పు ఏముంటుంది? అది మీ సర్కిల్ లిస్ట్లో ఉండొచ్చు. అంటే ఇంతకుముందు మీ సర్కిల్లో ఉండి ఇప్పుడు తీసేసిన ఇన్వాలిడ్ అకౌంట్లు ఏమైనా ఉంటే అవి ఇకపై కనిపించవు, అంతే. ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం గదా. అందుకే ఇప్పుడు అసలు తీసేసిన డేటాను ఏం చేశారు, టెక్నికల్గా దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది చూద్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టీం వాళ్ళు సాఫ్ట్ డిలీట్ అనే ఒక టెక్నిక్ను వాడారు. సింపుల్గా చెప్పాలంటే, అకౌంట్లను యాక్టివ్ సిస్టమ్ నుండి తీసేశారు, కానీ పర్మనెంట్గా డిలీట్ చేయలేదు. వాటిని జాగ్రత్తగా బ్యాకప్ చేసి సెక్యూర్గా స్టోర్ చేశారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫ్యూచర్లో ఏదైనా కారణం వల్ల ఆ డేటా అవసరమైతే దాన్ని మళ్లీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఏ డేటా కూడా కంప్లీట్గా పోలేదు, కేవలం యాక్టివ్ సిస్టమ్ నుండి పక్కకు పెట్టారు, అంతే. రైట్, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. మరి దీనివల్ల మనకు కలిగే లాభాలేంటి? ఫ్యూచర్లో ఏంటి పరిస్థితి? ఈ క్లీనప్ వల్ల వచ్చే పాజిటివ్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ అప్డేట్ వల్ల మెయిన్గా 3 ఇంప్రూవ్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1, సిస్టమ్ చాలా స్మూత్గా పనిచేస్తుంది. 2, పర్ఫార్మెన్స్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. 3, ఓవరాల్ ఆప్టిమైజేషన్ కూడా చాలా మెరుగవుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరి యూజర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా బెటర్ అవుతుంది. ఇదేదో టెంపరరీ ఫిక్స్ కాదు. ప్లాట్ఫామ్ రోజురోజుకీ పెరుగుతోంది కదా, అలా పెరుగుతున్నప్పుడు దాన్ని స్టేబుల్గా, ఎఫిషియెంట్గా ఉంచడానికి ఇలాంటి క్లీనింగ్ యాక్టివిటీస్ చాలా చాలా అవసరం. లాంగ్ టర్మ్ గ్రోత్కి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. ఫైనల్గా ఈ అనౌన్స్మెంట్లో చెప్పిన ఈ పవర్ఫుల్ మాటతో ముగిద్దాం. ఈ క్లీనప్ అనేది కేవలం ఒక టెక్నికల్ అప్డేట్ మాత్రమే కాదు. ఇది నిరంతరం ప్రతేదీ మెరుగుపర్చాలనే వాళ్ల కమిట్మెంట్కు ఒక సింబల్. అద్భుతం కదా.